ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న సంతోషమాత టెంపుల్ బయట నుండి వ్యూ అండి. కొండపైన ఉంటుందన్నమాట అమ్మవారు. మేము టెంపుల్లోకి వెళ్తున్నాము ఎందుకంటే మా చిన్నాడపడిచి అమ్మవారికి బియ్యం పోస్తాను మొక్కుకుందనమాట. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మేము టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది పక్కన గోశాల ఉంటుందండి, అందులో గోవులు ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి అవి ఇక్కడ లేవు, వేరే దగ్గర కట్టేశారు. మేము బియ్యం కావాల్సినవన్నీ ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది అత్తమ్మ, మా వదిన అందరు కలిసి ప్రిపేర్ చేస్తున్నారనమాట. మా వదిన వాళ్ళ పాప హనీ. సో దేవత దగ్గర పెట్టేసి మొక్కుకొని తర్వాత బయట బియ్యం పోయాలన్నమాట. అలాగే మనం బియ్యం పోసే ముందు రోజు మనం అమ్మవారి కోసం తీసుకున్న శారీ తీసుకెళ్ళి గుళ్ళో ఇచ్చినట్లయితే పూజారి అమ్మవారికి కట్టిస్తారనమాట. మనం బియ్యం పోసే రోజు అమ్మవారికి మనం తీసుకొచ్చిన శారీ కట్టిస్తారు. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మా వదిన పూలమాల వేస్తుంది. అలాగే అమ్మవారి కోసం తీసుకొచ్చిన బ్యాంగిల్స్ అవన్నీ దేవతకి అలంకరిస్తుంది అనమాట. ఆ రెడ్ కలర్ శారీ వచ్చేసి అమ్మవారికి మేము తీసుకొచ్చిన శారీ కట్టించారు. ఇది అమ్మవారి కోసం చేపించిన ముక్కు పుడక అండి. అమ్మవారికి ముక్కు పుడక, బ్యాంగిల్స్, పూలమాల అలంకరించేశారు. తర్వాత మనం తీసుకొచ్చిన బియ్యం అమ్మవారి దగ్గర కొంచెం సేపు ఉంచి తర్వాత గుళ్ళోపలే బయట అమ్మవారి పటం ముందు పోయాలన్నమాట. అంతకుముందు గర్భగుడిలోనే పోయనిస్తుండే అమ్మవారి దగ్గర. బట్ ఇప్పుడు అందరు అక్కడే పోస్తుంటే కంజెస్టెడ్గా ఉందని చెప్పేసి బయట పోయమంటున్నారు. సో ఇక్కడ మా పెద్దాడపడిచి మా అత్తమ్మ అని రెడీ చేస్తున్నారు అనమాట బియ్యం పోయడం కోసం అని చెప్పేసి. తర్వాత బియ్యం పోసాము. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్.